బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో రాజకీయ దుమారం రేగింది. మున్సిపాలిటీ ఎదుట ఎమ్మెల్యే వర్సెస్ కౌన్సిలర్లుగా సీన్ మారిపోయింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రదర్శించిన తీరుపై ప్రతిపక్ష కౌన్సిలర్లు భగ్గుమంటున్నారు. तुम्हारा वार्ड में पानी का प्रॉब्लम है बोलो। हाँ सर पानी का प्रॉब्लम है। ड्रेन का प्रॉब्लम है बोलो, उससे ज़्यादा नहीं। मैं उससे ज़्यादा नहीं बोली सर। नहीं सर एक वार्ड में लगाते एक वार्ड में कलेक्टर मैडम भी नहीं सुन रहे। एक वार्ड में बड़े इधर सुनिए, आप लोग भी सुनिए, बोलो। एक बड़े वार्ड में बड़े लोगों के वार्ड में लगाते, गरीब लोगों के वार्ड में नहीं लगाते। మరి 12 గంటలకు మరి రోజు సమావేశం పెడుతున్నటువంటి కమిషనర్ గారు ఈ రోజు తప్పించుకొని పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సమస్యల విషయంలో ప్రజాప్రతినిధులు ఎన్నికైన కౌన్సిలర్లు అడుగుతూ ఉంటే, ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉంటే ఫండు లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, మీరు ఎంపీ గారిని అడుగుమని ఎందుకు చెప్తారు? మీరు ఎంపీ గారికి ఏం అవసరం ఇక్కడ అడుగుకోవడానికి? మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పటికీ మీరు ఎంపీ గారి అక్కస్తో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అడుగుతాను. రోడ్ల విషయంలో మిమ్మల్ని అడిగితే మీరు ఎంపీ గారిని ఎందుకు అనుకుంటారు? ఇక్కడ వచ్చినటువంటి 18 కోట్ల విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉంటే అది వేరే ఫండ్ అని చెప్తా ఉన్నారు. మరి ఫండ్ రిలీజ్ చేసే ఆలోచన ఉందా లేదా? మీ రేంజ్ రోవర్కి 40 లక్షలు పెట్టుకునే మీకున్నప్పుడు మరి బోధన్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా తీసుకోవడం తప్పేముందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఎమ్మెల్యే సార్ని వీఆర్ రిక్వెస్టింగ్, ఎలాగో మీరు ఈ కాప్షన్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు, అలాగే మీరు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉండండి. బోధన్ పరిస్థితి, బోధన్ విషయాలు ఏముందో మేము అన్నీ అలా మీటింగ్లో చెప్తామని మేము ఇక్కడ కూర్చున్నాం. స్పెషల్లీ మా ఎమ్మెల్యే సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీరు ఉండి బోధన్ డెవలప్మెంట్ కోసం స్పెషల్లీ శానిటేషన్ మీద, మున్సిపాలిటీ ఎంప్లాయీస్ మీద, మున్సిపాలిటీ లేబర్ మీద మాకు చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మీరు ఉండి, యు ఆర్ ద ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ద బోధన్. అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు ఉండి ప్రజల బాధలు మేము తీసుకొచ్చి మిమ్మల్ని వినిపిస్తామని చెప్తున్నాం. వార్డుల అభివృద్ధిపై ప్రశ్నించిన మహిళా కౌన్సిలర్ పై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పళ్ళు కొరుకుతూ కళ్ళు పెద్దవి చేస్తూ బెదిరింపులకు దిగారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆ పరిస్థితి ఏంటనేది. ఫస్ట్ విండోలో బిగ్ టీవీ స్క్రీన్ లో ఎంఐఎం పార్టీకి చెందినటువంటి మహిళా కౌన్సిలర్ తో ఎమ్మెల్యే అగౌరవంగా మాట్లాడారంటూ నేతలు మండిపడుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధిని అవమానించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంఐఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ మున్సిపాలిటీల్లో నిధులు కావాలి అని చెప్పి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ కౌన్సిలర్స్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ ద్వారా. రైట్ రాజేష్, ఎమ్మెల్యే వర్సెస్ కౌన్సిలర్స్ కింద మారిపోయింది. అక్కడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు అంటే కౌన్సిలర్స్ అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, కౌన్సిలర్స్ క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, పట్టించుకోవట్లేదు. ఎంపీని అడగాలని చెప్తున్నారు, అసలు ఎంపీకి ఏం సంబంధం అని చెప్పి కౌన్సిలర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి, ఏదైతే ముస్లిం కౌన్సిలర్ ఉన్నారో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వర్షన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బోధన్లో ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది. నిజామాబాద్లో ఈరోజు కౌన్సిల్ సమావేశం, జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే బోధన్లో మాత్రం కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఎంఐఎంకి సంబంధించి చాలా రోజులుగా కౌన్సిల్ సమావేశం పెట్టడం లేదు, కాలనీలో మేము గెలిచాము, మమ్మల్ని గెలిపించిన ప్రజలు అభివృద్ధి చేస్తలేరు, మిమ్మల్ని గెలిపించి ఎందుకు అని చెప్పి చాలాసార్లు ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇటీవల 10 రోజుల క్రితం రోడ్డుపై టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈరోజు డేట్ ఇస్తున్నారు. అయితే కాలనీలలో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి, సమస్యలు తీర్చడం లేదు, కేవలం కొంతమంది కాలనీలలోనే నిధులు విడుదల చేస్తున్నారని ఎంఐఎం సంబంధించిన కౌన్సిలర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదీయడం జరిగింది. దీంతో సుదర్శన్ రెడ్డిని కౌన్సిలర్లు ఎవరైతే మహిళా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అడిగిన సందర్భంలో వాళ్ళపై దురుసుగా ప్రవర్తించడం లేదా పన్ను కొరుకుతూ లేకపోతే కళ్ళు పెద్దగా చేస్తూ వాళ్ళపై దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. చాలా వరకు కూడా చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ ఎమ్మెల్యే, అన్నీ తెలిసి కూడా ఇలాంటి హావభావాలతో లేకపోతే బెదిరించడం కానీ ఇలాంటి చర్యలు పాల్పడడం వల్ల ఇటు ఎంఎం కార్పొరేటర్తో పాటు ఇటు బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన చేయడం సరికాదు. ఒకవేళ నిధులు ఇవ్వకుంటే ఇంకా వేరే చెప్పాలి తప్ప ఇట్లా కించపరచడం. థ్యాంక్స్ ఫర్ ద